అంతరిక్ష అంశాల గురించి ఇదివరకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో మన వాళ్ళకి మంచి అవగాహన వచ్చింది. ఓ శుభాన్ శుక్లా ఉదంతం కావచ్చు, లేకపోతే మొన్నటిదాకా చిక్కుబడిపోయినటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి వాటి వలన దాని గురించి సుదీర్ఘంగా చర్చలు జరగటం వలన ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ఈవెన్ మన వీడియోస్లో చూసినా కూడా చందు సాంబశివరావు గారు దాదాపు 12 లక్షల మంది చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆ అంశం మీదన, సునీత విలియమ్స్ అంశం మీదన ఎంతగా పబ్లిక్ ఆసక్తిగా అంతరిక్షం గురించి తెలుసుకున్నారన్నది. ఇప్పుడు ఇస్రోకి సంబంధించిన అనుబంధ పరిశ్రమల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ 2-3 హబ్స్ కూడా తయారు చేస్తుంది, ఒక బాధ్యతాయుతమైన అడుగులు వేస్తుంది. ఇదే సందర్భంలో ఇప్పటిదాకా అవి చదువుతున్నప్పుడు, అది విన్నప్పుడు అది ఏం తెలిసింది మనకి, అంతరిక్ష కేంద్రం అనేది ఒకటి ఉంది, అందులో అమెరికా వాడైనా రష్యా వాడైనా వ్యోమగాములు అందరూ అందులో పనిచేసుకుంటారు. అంటే ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అందరూ ఉంటున్నారు, పని చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు లేదు. 3 బెడ్రూమ్ ఫ్లాటో 4 బెడ్రూమ్ ఫ్లాటో ఆ స్థాయిలో కట్టారు. అది దాంట్లో అందరూ ఎవరు దేశానికి సంబంధించిన విధంగా పరిశోధనలు చేసుకుని వెనక్కి వచ్చేస్తుంటారని తెలిసింది. ఇప్పుడు అట్లాంటిది సొంత అంతరిక్ష కేంద్రం భారతదేశం తయారీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. 2035 నాటికల్లా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు 2040 నాటికి చంద్రమండలం మీదన కాలు మోపేటటువంటిది, అట్లాగే ఈలోపుగా అంతరిక్షంలోకి మన వాళ్ళని పంపించేది. అందుకే శుభాన్ శుక్లాకి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో అంతరిక్ష వ్యాపార లావాదేవీలు అన్నటువంటిది భారీగా విస్తృతంగా జరగబోతున్నాయి.